నమస్తే. నేను మీ కనకశివ. ధర్మస్థల ధర్మస్థల గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇది రెండోది. వాస్తవానికి ఈ కేసులో చాలా వరకు మహిళా సంఘాలు, ప్రజలు, అలాగే సోషల్ మీడియా, మెయిన్ మీడియా వీళ్ళందరి ఒత్తిడి మేరకు ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం వీడియో చేసేసరికి సిట్ వేయడం లాంటిది జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ కేసు వేశారో ఆయన 13 ప్రదేశాలని గుర్తించడం జరిగింది. ఆ 13 ప్రదేశాల్లో తవ్వకాలు ఒక 6 చోట ఇప్పుడు 6 చోట్ల జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ లోపలే నేను కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కాబట్టి చాలా వరకు 100 శవాలు దొరికినాయి, అన్ని పొరులు దొరికినాయి, ఇన్ని పొరులు దొరికినాయి అని చెప్పి చాలా ఇదిగా చెప్తున్నారు. వాస్తవానికి అంటే నేను చూసి నేను నిర్ధారించుకుంటుంది ఇది కేవలం గ్రౌండ్ రిపోర్ట్ కాదు, నేను పరిశీలించి తెలుసుకున్నది ఇది వాస్తవం అని నేను నిర్ధారించుకుని చెప్తున్నది. ఏంటంటే మొదట తవ్విన చోట ఒక జాకెట్, ఒక పాన్ కార్డు, ఒక బ్యాంక్ కార్డు దొరికింది. తర్వాత మిగిలిన 4 ప్రదేశాల్లో ఏమి దొరకలేదని చెప్తున్నారు. అంటే మొత్తం 5 ప్లేసుల్లో 5 ప్రదేశాల్లో 6వ ప్రదేశంలో కొన్ని ఎముకల అవశేషాలు దొరికినాయి అని చెప్తున్నారు. వాటిని ఇప్పుడు దొరికిన వెంటనే నిజాలు బయటపడిపోవు. ఎందుకంటే ఎముకలు దొరికినాయి కాబట్టి అది ఏ వయసు వారిది, వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ, అలా మొత్తం నిర్ధారించుకోవడానికి వాటిని ల్యాబ్స్కి పంపిస్తారు. అయితే ఇక్కడ పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో 95 నుంచి ఇప్పటి వరకు అది నదీ ప్రాంతంలో నదీ తీర ప్రాంతంలో పాతి పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేత్రావతి నది ఇప్పటికీ ఎన్నోసార్లు పొంగుంటుంది. దానివల్ల ఏంటంటే మనం పాతి పెట్టిన చోటే ఆ ఎముక శవాల యొక్క అవశేషాలు కానీ ఎముకలు కానీ ఇటువంటి ఒకే చోట ఉండే అవకాశం తక్కువ. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. బట్ ఏంటంటే నిర్ధారించి ఒకే ప్లేస్లో తవ్వుకుని అక్కడే దొరుకుతాయి అని అనుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు ఆ తవ్వే ప్రదేశాన్ని విస్తీర్ణాన్ని కొంచెం పెంచారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు వరకు మొదటి ప్రదేశంలోనూ మరియు 6వ ప్రదేశంలోనూ మాత్రమే ఈ ఎముకల అవశేషాలు కానీ ఈ కానీ దొరికినాయి. చాలామంది చెప్తున్నట్టు కుళ్ళిపోయిన శవాలు, వందల మంది ఎముకలు అవశేషాలు ఏం కాదు, కొన్ని ఎముకల అవశేషాలు దొరికినాయి అని మాత్రం తెలుస్తుంది. అసలు ఈ కేసు ముందడుగు వేయడానికి ముఖ్య కారణం ఎవరంటే ఆ విజిల్ బ్లోయర్. ఎవరైతే నాతో ఈ సవాళ్ళను పాతి పెట్టించారు అని ముందుకొచ్చి తన ప్రాణాలకి రిస్క్ ఉన్నా సరే, అపాయం ఉన్నా సరే, నేను ఏమైపోయినా పర్లేదు, ఇలా చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చి లాయర్లతో మాట్లాడి అన్ని రకాలుగా తను సిద్ధమయ్యి ఈ కేసు పెట్టాడు. అతను ముందు అభినందించాలి. అతని వల్లే ఈ కేసు ఇక్కడ దాకా రావడానికి కారణం. అతను కేసు పెట్టడానికి రావటం ఒక ఎత్తు అయితే, అతనికి మద్దతుగా ఇంతకుముందు ఎవరైతే బాధితులు ఉన్నారో సౌజన్య తల్లి కావచ్చు, అనన్య భట్ తల్లి సుజాత భట్టే కావచ్చు, అంతేకాదు ఎంతో ఒత్తిడి వాళ్ళ మీద ఉన్న రాజకీయంగా అయినా సరే లెక్క చేయకుండా కొంతమంది మద్దతు ఇచ్చారు. ఆయన పేరు మహేష్ శెట్టి తిమ్మరోడ్. ఈయన ఈ కేసు గురించి చాలామందితో విభేదించారు, చాలామంది పోరాటాలకి మద్దతునిచ్చారు. అలాగే ఈయన దగ్గర చాలా అక్కడ ఎక్కడైతే ధర్మస్థలలో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకి సంబంధించిన వివరాలు ఉన్నాయి అని అంటున్నారు. అలాగే కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి అనే ఆవిడ, ఇలా ఎంతోమంది చాలామంది ఈ కేసు పురోగతి చెందడానికి ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు. అలాగే ఇందాక నేను మొత్తం 13 చోట్ల తవ్వకాలు అని చెప్పాను. 13 చోట్ల కాదండి, 15 చోట్ల. నేను పొరపాటున 13 అని చెప్పాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. నేను కొత్తగా ఈ ఛానల్ని మొదలుపెట్టాను. ఇది కేవలం నా వ్యక్తిగత విశ్లేషణ, నా అభిప్రాయం మాత్రమే. అయితే ఈ వీడియో చేసేటప్పుడు కొంత ఖచ్చితమైన సమాచారం అని నేను నిర్ధారించుకున్న తర్వాతే ఇది చేస్తున్నాను. అంతేగాని నోటికి వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా చెప్పట్లేదు. అంతేకాదు ఇది గ్రౌండ్ రిపోర్ట్ అయితే కాదు, నేను కూడా కొన్ని చూసి విశ్లేషించి చేసిన వీడియో ఇది.